నా జీవితంలో ఎన్నో లేపులు చూశాను కానీ ఇలాంటి లేపుడు ఎక్కడ చూడలేదురా బాబు. ఒకడు జాకీ పెట్టి లేపేస్తున్నాడు, ఇంకోటి క్రైన్ పెట్టి లేపేస్తున్నాడు. అసలు ఎవరినరా లేపుతున్నాడంటే ఈ కడలి సత్యనారాయణ అనే ఆతన్ని. ఈమె జీవితంలో ఫస్ట్ టైం నేను ఒక్కదాన్నే శ్రీవాదం గురించి ఫైట్ చేస్తున్నాను, మాట్లాడుతున్నాను. నేనే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. ఈ చైన్ అనేది బ్రేక్ చేశాను, నేనే చేశాను అన్నట్టు తినబడేటప్పుడు తిను. అవును తినే మాట్లాడింది అనేసి మీరు కామెంట్ సెక్షన్లో అక్క నువ్వు తురుమక్క, కేకక్క, తురుము ఆకుకూర కట్టక్క అనేసి మీరు లేపడం. మీరు లేపే లేపుడికి తను అనుకుంది సొంత ఇల్లు కట్టేస్తుంది, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది. ఓకే, తన వ్యక్తిగత స్వేచ్ఛ, అది డబ్బు సంపాదించడం తన ఇష్టం. పబ్లిక్ పల్స్ ఎలా పట్టుకోవాలో తను పట్టుకుంది. అయితే ఇక్కడ నాకు ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ టైం తనే మాట్లాడిందా. ఎంతోమంది మాట్లాడారు, శ్రీవాదం గురించి ఫైట్ చేశారు, ప్రొటెస్ట్ చేశారు. గూగుల్లో ఎతికితే ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఓటకు గురించి, జాబ్స్ గురించి, సర్నేమ్ అని, తర్వాత జాబ్స్ గురించి, పొలిటికల్ ఎంట్రీ గురించి, అందరితో సమానంగా మేము ఉండాలి, మర్యాద, సొసైటీలో మర్యాద గురించి తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పోరాడారు. ఈమెను ఎందుకు అంత హైప్ చేస్తున్నారో నాకైతే తెలియట్లేదు. మీ ఒపీనియన్ చెప్పండి. నేను నా ఒపీనియన్ చెప్తున్నాను కదా, మీ ఒపీనియన్కి ఎంత చెప్పండి. మీరు ఏమనుకుంటున్నారని, ఎంత హైప్ చేసి లేపుతున్నారు ఎందుకో తెలియట్లేదు. జాకీ నుంచి ఆయిల్ లీక్ అయిపోయి బ్రేక్ అయిపోయినా సరే లేపుతున్నారు. ఇదంతా పక్కన పెడితే తనైతే ఏకంగా తన ఇంటర్వ్యూస్ క్లిప్స్ ఉంటాయి కదా, తను మాట్లాడిన క్లిప్స్, అది తన సోషల్ మీడియాలో సాడ్ బేజియం వేసుకొని అప్లోడ్ చేసుకొని కింద అమెజాన్ లింక్ ఇచ్చేసి బుక్ సేల్ చేస్తుంది. అంటే సెల్ఫ్ ఎలివేషన్, నన్ను ఎవరు లేపక్కర్లేదు, నన్ను నేనే లేపుకుంటానని చెప్పి. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే తను ఒక్కదయ్యే మాట్లాడలేదు, ఎంతోమంది మాట్లాడారు. మరి వాళ్ళందరూ ఇంత హైలైట్ అవ్వలే, ఎందుకంత లేపుతున్నారో తెలియట్లేదు. ఆ స్ట్రాటజీ అనేది తనకు తెలుసు, పబ్లిక్ పల్స్ ఎలా పట్టుకోవాలని, ఎలా మాట్లాడితే ఎలా వస్తుందని. తన బుక్స్ సేల్ అవుతున్నాయి, తన బిజినెస్ బాగానే రన్ అవుతుంది, తను ఫేమస్ అయ్యింది, తను అనుకున్నట్టు సొంత ఇల్లు కొనుక్కుంటుంది, లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తుంది. మీరు తన ఇంటికి వెళ్ళి డిస్రెస్పెక్ట్గా మాట్లాడితే గెట్ అవుట్ అని అంటుంది. మరి మీరేం చేస్తారంటే కింద కామెంట్స్లోనే అక్క నువ్వు తురుమక్క, కేకక్క ఇలాగా. అయినా ఇంటర్వ్యూ పిలుస్తుంటే డబ్బులు అడుగుతున్నారంట, బయట టాక్. అయినా ఇంటర్వ్యూ చేయడానికి పిలుస్తుంటే డబ్బులు అడుగుతున్నారంట, బయట టాక్. అంటే మాట్లాడడానికి కూడా డబ్బులు తీసుకుంటారా? నాకేట అవసరం, మామూలు చెప్తున్నాను, బయట టాక్ అలా ఉంది. మంది ఆడవాళ్ళు బయటకు వచ్చి జాబ్ చేస్తున్నారు, శాలరీ సంపాదిస్తున్నారు, తన కాళ్ళ మీద తల నిలబడుతున్నారు. నేను ఎంతోమందిని చూశాను. అయితే ఇలాగ ఇంత ఓవర్ యాక్టింగ్, అంటే ఇలాగ మాట్లాడే విధంగా నేను ఎప్పుడు చూడలే. అసలు ఇప్పుడు దాకా ఆడవాళ్ళు బయటకు రానట్టే మాట్లాడుతున్నారు అందరూ. కింద కామెంట్ ఆవిడ మీద నేను తప్పు పట్టట్లేదు, మనం లేపే కింద కామెంట్స్కి తను అలాగే లెగిసిపోతుంది. కానీ ఆవిడ కూడా కొంచెం అలాగే మాట్లాడుతుంది. ఏంటి ఇప్పుడు దాకా ఆడవాళ్ళు జాబే చెయ్యట్లేదు, సొంత ఎందుకు అవన్నీ ఎంతోమంది చేస్తున్నారు. మన రోడ్డు మీదకి వెళ్తుంటే ఎంతోమంది బండి వేసుకోనో లేకపోతే దేనికో పని చేస్తున్నారు కదా, అది మీకు కనిపించదా? ఎక్కడో దాకా ఎందుకు మా ఫ్యామిలీలోనే ఆడవాళ్ళు పని చేస్తున్నారు, దానికి దీనికి సంబంధం ఏంటి? ఎక్కర్లేని అటెన్షన్ అంతా మనకే కావాలి. ఆ బుక్ సేల్ అవ్వడానికి మామూలుగా అవ్వదు, ఇది ఒక ప్రమోషన్ అన్నమాట. తప్పు పట్టట్లేదు చెప్తున్నాను, మీరు చెప్పండి, మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి.